ఇంతకుముందు మంత్రాలు ఇంతకుముందు చెప్పాను కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఏకం పైకి తాడాసనం చేయాలి. స్లోగా చేయండి, గాలి పీల్చుకుంటూ చేయండి. మడిమలు లేపొద్దు. ద్వే పాదహస్తాసనం చేయాలి, గాలి వదులుతూ. ఎగ్జేల్ టోటల్లీ. త్రీని అశ్వసంచాలనాసనం, ఏకపాద ప్రసరణాసనం. గాలి పీల్చుకోవాలి, ఎదుటి వాళ్ళ కాలు తాకకుండా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. గాలి వదులుతూ 4వ స్థితికి వెళ్ళాలి మనం. చత్వారి రెండు కాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. వాలుగా ఉండాలి, శిఖరం లాగా ఉండొద్దు, పర్వతం లాగా, మౌంటైన్ లాగా ఉండొద్దు. ఏటవాలుగా ఒక దండ లాఠీ పెడితే ఎలా సమానంగా ఉండేటట్టు ఉండాలి. అట్లా ఒక లాఠీ కనుక మీ వీపు మీద పెడితే ఏటవాలుగా కొద్ది స్లోపుగా ఉంటుంది, అలా ఉండాలి మనం. ఇప్పుడు గాలి వదిలేసాము, అదే పొజిషన్లోకి మీకు వెళ్ళాలి. పీలవద్దు, వదలొద్దు అనమాట. ఛాతీ, నొసలు కానీ చిన్ కానీ చుట్ట మోకాళ్ళు నేల కానియాలి, బరువు వేయకూడదు. పంచ గాలి పీలుస్తూ లేవాలి. షట్ పాములాగా, భుజంగాసనం లాగా, ఊర్ధ్వముఖ శ్వానాసనం. శ్వానం అంటే కుక్కలు కూడా రోజు యోగాసనాలు చేస్తాయి, మనమే చేస్తలేము, ఎప్పుడో ఒకసారి చేస్తున్నాం మనం. అవి పశువులు, కుక్కలు ఏం చేస్తాయి, రోజు అవి లేచేటప్పుడు ఒళ్ళు విరుచుకుంటాయి అనమాట, ఆసనాలు చేస్తాయి. మనమే రోజు చేయట్లేదు. సప్త అధోముఖ శ్వానాసనం అంటే మన చిన్న ఏదైతే ఉందో గడ్డం, అది మన ఛాతీ కానియాలి, అంత లోపలికి వెళ్ళిపోవాలి. తలకాయ మొత్తం, మన మడిమెలు, మన హీల్స్ నేల కానాలి. అవసరమైతే కాలు కొద్దిగా దగ్గర జరుపుకోవాలి, హీల్స్ నేల కానివ్వాలి. మన యొక్క మోకాలు చిప్ప కంప్లీట్ స్ట్రెచ్చింగ్ చేయాలి. మళ్ళా అశ్వసంచాలనాసనానికి రావాలి, గాలి పీల్చుకోవాలి. మళ్ళీ పాదహస్తాసనకు రావాలి, గాలి వదలాలి. దశ ఓం అర్కా